టైం ఎంత అవుతుంది భయ్యా అంటే టక్కున జనాలు చెప్పేస్తారు. ఏమని? ఐదర్ వాచో లేదంటే ఫోనో మొబైల్లో చూసి చెప్పేస్తారు. ఇది ఏ టైం రా అంటే గ్రీన్విచ్ మీన్ టైం +5:30. ఓకే, అసలు ఈ +5:30 అనేది ఎందుకు వచ్చింది? మనకు రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి క్యాలెండర్ ఎందుకు చేంజ్ అవుతుంది? ఇప్పుడు ఇలాంటి కుహన మేధావులు నాకు ఇది వరల్డ్ వైడ్గా స్టాండర్డ్ ఉండాలి, ఇది కన్వెన్షన్ మెథడాలజీ, అందరూ ఒకటే స్టాండర్డ్లో ఉండాలి అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసిండ్రు అని చెప్తున్నారు. కరెక్టే, స్టాండర్డ్గానే ఉండాలి, కానీ సైంటిఫిక్గా ఉండాలి కదా అన్నదే నా పాయింట్. ఫస్ట్ నుంచి నేను చెప్పేది కూడా అదే. నువ్వు స్టాండర్డ్ చేస్తున్నావు, ఈగోతో చేయొద్దు, ఈగోతో చేసి ఇది సైన్స్ అని చెప్తున్నావు, అక్కడ ప్రాబ్లం అన్నట్టు. సరే, ఇప్పుడు చెప్తా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాన్ని. యాక్చువల్గా 1884లో ఒక 26 దేశాలన్నీ కలిసి అందరికి స్టాండర్డ్ ఒక టైం ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసింది. ఫైన్, బాగుంది. ఇప్పుడు మన ఎర్త్ ఉంటది కదా, ఈ ఎర్త్ లోపల పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్ ఉంటుంది. దీంట్లో భూమధ్య రేఖ ఈక్వేటర్ అనేది న్యాచురల్ గా ఏర్పడుతుంది, అది సెంటర్ కాబట్టి. అయితే భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అది 23 degrees టిల్ట్ అయిపోయి ఉంటుంది ఇలా. ఓకే, అప్పుడు ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తను తిరిగినప్పుడు ఏదైతుందో అది 1 day పడుతుంది, 24 hours అని చెప్తాం. ఈ 24 hours లో 360 degrees తిరుగుతుంది. ఈ 360 degrees ని ఇట్లా నిలువుగా లైన్స్ గీసేస్తే అందులో ఏ పాయింట్ నుంచి అయినా కానీ నువ్వు రిఫరెన్స్ తీసుకోవచ్చు. ఒకటి 0 degrees తీసుకుంటే చుట్టూ వచ్చేది 360 degrees అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం ఏంటంటే గ్రీన్విచ్ టైం అక్కడ 0 degree లాంగిట్యూడ్ ఉంటుంది. సో అంటే రేఖాంశం. ఇప్పుడు అది 0 చేస్తే 1 degree ఇలా వచ్చినప్పుడు మన భారతదేశంలో ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మనకు 78 degrees వస్తుంది. ఇప్పుడు 24 hours into 60 minutes డివైడెడ్ బై 360 చేస్తే 4 minutes వస్తుంది. అంటే 1 degree తిరిగినప్పుడు 4 minutes యాడ్ చేయాల్సి వస్తుంది. 0 degree గ్రీన్విచ్ దగ్గర ఉన్నప్పుడు ఇటువైపు ఉన్నాయన్నీ ఒకటి ప్లస్, ఇటువైపు ఉన్నాయన్నీ మైనస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన ఇండియా ప్లస్ వైపు ఉన్నది కాబట్టి ప్లస్ ప్రజెంట్ 78 degrees కాబట్టి 78 into 4 అంటే దాదాపుగా 312, 312 అంటే 5 hours 12 minutes ఉండాలి, రైట్? కానీ మనం ఎంత చేస్తున్నాం, 5 hours 30 minutes పెట్టుకుంటున్నాం. అట్లా ఎందుకు అంటే ఇండియా మొత్తం లోపల ఇటు సూరత్ నుంచి స్టార్ట్ చేస్తే అటు చికెన్ నెక్ మధ్యలో ఉన్న గ్యాప్ యావరేజ్ గా తీస్తే +5:30 వస్తుంది. +5:30కి సైంటిఫిక్ గా నాకు ఒక రీజన్ దొరికింది భయ్య. కానీ అర్ధరాత్రి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా శాస్త్రం చూస్తేనేమో ఒకటి చెప్పింది, 1884కు ముందు మన వాళ్ళు ఫాలో అయ్యేది కూడా అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది. దానికి నాకు సైంటిఫిక్ గా మ్యాచ్ అవుతుంది. కానీ ఇప్పుడు గ్రీన్విచ్ దానికి మ్యాచ్ అయితే లేదు. అక్కడ ప్రాబ్లం వచ్చింది భయ్య.